భగవతే వాసుదేవాయ. ఓం నమః శివాయ. ఈరోజు మన వీడియోలో పసుపు గణపతిని ముందుగా ఎందుకు పూజిస్తారు అన్న విషయం గురించి తెలుసుకుందాం. అలాగే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న అందరికీ ధన్యవాదములు. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా ప్రతి వీడియో మీ దాకా చేరుతుంది. పసుపు గణపతిని ముందుగా ఎందుకు పూజిస్తారు? సమస్త కార్యములు నిర్విఘ్నంగా జరుగుటకు ముందుగా విఘ్నేశ్వరుని పూజించాలి. ఏ పూజ కానీ, వ్రతం కానీ, ఏ శుభకార్యం కానీ ప్రారంభించే ముందు పసుపు గణపతి విఘ్నేశ్వర పూజ చేయాలి. దానికో కథ ఉంది, అదేంటో తెలుసుకుందాం. పూర్వం త్రిపురాసురులు అనే రాక్షసులు ఉండేవారు. వారు బ్రహ్మచే అనేక వరాలు పొంది లోకాలన్నిటినీ బాధించసాగారు. ఆకాశంలో 3 నగరాలను నిర్మించుకుని దేవతలను, లోకాలను బాధించసాగారు. వీళ్ళ బాధలు భరించలేక దేవతలు, ప్రజలు శివుణ్ణి ప్రార్థించారు. అప్పుడు శివుడు రక్షిస్తానని అభయమిచ్చాడు. శివుడు ఆలోచించి ఒక ఉపాయాన్ని చెప్పాడు. నందిని ఆ 3 నగరాలను తమ కొమ్ములతో ఎత్తి పట్టుకోమన్నాడు. అప్పుడు శివుడు నంది కొమ్ములపై ఎత్తిన 3 నగరాలతో సహా త్రిపురాసురుని సంహరించాడు. ఆ సమయంలో నంది కొమ్ము ఒకటి తెగి పడిపోయింది. అదే పసుపు కొమ్ము, దానితో నంది కూడా చాలా దుఃఖం కలిగింది. గణపతి అప్పుడు ఆ కొమ్ము ఎక్కడ పడిందో వెతికి తెచ్చాడట. కొమ్ము దొరికినందుకు నందికి చాలా ఆనందం కలిగింది. అది చూచిన శివుడు, నంది, నీ పసుపు కొమ్ము పడిన చోటునే మొలిచిన పసుపు కొమ్ములతోని చూర్ణించగా వచ్చిన పసుపుతో పసుపు గణపతిని చేసి ఏ పూజకైనా మొదట పూజింపవలసినదే అన్నాడట. ఆ పసుపు కొమ్ములతో చూర్ణించిన పసుపుతోనే తయారు చేసిన పసుపు గణపతిని పూజ మొదలైందట. అందుకే ఆయన ఆదిదేవుడు, ప్రథమ పూజ్యుడు అయ్యారు. ఓం గం గణపతాయ నమః. వినాయకుడి పూజలో మనకు అతి ముఖ్యమైనది మన మనస్సును పెట్టి స్వామివారి ఎదురుగా కూర్చొని ధ్యానం చేయడం. వినాయకునకు కుదురుగా కూర్చునే వాళ్లకు మహా ఇష్టమట. ఎందుకంటే ఆయన స్థిరంగా కూర్చుంటాడు. అందుకే పూజలో స్వామిని ఉద్దేశించి స్థిరో భవ, వరదో భవ, సుప్రసన్నో భవ, స్థిరావాసం కురు అని చదువుతాము. అందుకే గజానుని ముందు రోజును కూర్చునే ప్రయత్నం చేయండి. అందరూ రోజు కాసేపు గణపతిని పూజకి కేటాయించండి. మీరు చేసే ప్రతి పనిని శ్రద్ధగా చేయడానికి, జ్ఞాపక శక్తి పెరగడానికి, ప్రతి విషయం త్వరగా అర్థం అవ్వడానికి ఇది బాగా ఉపకరిస్తుంది. కనుక గణపతి ఆరాధన మీ నిత్య జీవితంలో భాగంగా చేసుకోండి. పిలిస్తే పలికే దైవం గణనాథుడు. చాలా మందికి తెలియదు పసుపు గణపతిని పెట్టాలి అన్న మాటే కానీ అది ఎందుకు పెడతారు, ఏమిటి అన్నది చాలా మందికి తెలియదు. తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. పసుపు గణపతిని ప్రాముఖ్యతగా ఇప్పుడు చెప్పుకున్నాం కదా, అందువలన పసుపు గణపతిని పెడతారు. అలాగే అన్ని ఘనములకు అధిపతి ఎవరు? ప్రథమ పూజ్యుడు వినాయకుడే. ఆ తండ్రిని నమస్కరించి ఏ పనైనా మొదలు పెడితే విజయం చేకూరుతుంది. విఘ్నాలన్నీ తొలగిపోతాయి. ఒడిదుడుకులు లేకుండా, మన జీవితంలో కష్టాలు లేకుండా కరుణామూర్తి అయిన వినాయకుని ప్రార్థిస్తే ఏమీ రాకుండా చేస్తాడు. సర్వవేళల్లో విద్యని, బుద్ధిని, సిద్ధిని ప్రసాదిస్తాడు. ఓం శ్రీ మహాగణాధిపతాయ నమః. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. అలాగే వినాయక చవితి వస్తుంది కదా, ఇలా తెలుసుకొని వినాయక చవితి చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.